వెల్కమ్ టు డాక్టర్స్ టైం. పూర్వం ఆహార పద్ధతుల్లో చాలా నియమాలు ఉండేవి. ఎన్ని ఆరోగ్య సమస్యలు వచ్చినా తట్టుకునేవారు. కానీ ప్రస్తుత ఉరుకుల పరుగుల జీవితంలో సరైన ఆహార నియమాలు పాటించక అనేక రకాల వ్యాధుల బారిన పడుతున్నారు. ముఖ్యంగా ఈ మధ్యకాలంలో ఎక్కువ శాతం వినిపిస్తున్న సమస్య పైల్స్. కొందరు చెప్పుకోవడానికి సిగ్గుపడో మరికొందరు భయంతోనో వ్యాధిని నిర్లక్ష్యం చేసి సమస్యను మరింత పెద్దదిగా చేసుకుంటూ ఉంటారు. అయితే సరైన సమయంలో మంచి వైద్యం తీసుకుంటే శాశ్వత పరిష్కారం గ్యారంటీ అంటున్నారు హోమికేర్ ఇంటర్నేషనల్ వైద్యులు డాక్టర్ కమూద్ గారు. ప్రస్తుతం పైల్స్, ఫిషర్, ఫిస్టులా లక్షణాలు ఎలా ఉంటాయి, ఎలా నయం చేసుకోవచ్చు, హోమియోపతిలో ఎలాంటి చికిత్స ఉంది, ఇలాంటి మరిన్ని వివరాలు వారిని అడిగి తెలుసుకుందాం. మీరు కాల్ చేయాల్సిన నెంబర్లు 0402331068 అండ్ 686. హలో డాక్టర్, నమస్తే. ముందుగా చెప్పండి, అసలు పైల్స్ అంటే ఏంటి, రీజన్స్ ఎలా ఉంటాయి దీనికి? ఓకే, సో జనరల్గా ఒక కామన్ ప్రాబ్లం ఈరోజు ఇండైజెషన్, అంటే ఫుడ్ సరిగ్గా డైజెస్ట్ కాకపోవడం. ఎక్కువ 8 hours 10 hours జాబ్ ఉండడం వల్ల, కంటిన్యూస్గా కూర్చోవడం వల్ల ఈరోజు ఏజ్ అనేది ఒక బ్యారియర్ కాదు. అది 20 years అయినా సరే, 40 years అయినా సరే, అందరికీ ఒక డైజెషన్ ప్రాబ్లం అనేది జరుగుతున్నది. ఎక్కువగా ఎక్సర్సైజ్ లేకపోవడం, ఫైబర్ రిచ్ ఫుడ్ లేకపోవడం, ఇవన్నీ ముఖ్యమైన కారణాలు. ఈరోజు అన్ని ప్రాబ్లమ్స్ మనం చూస్తూ ఉంటాం దానికి. సో ముఖ్యంగా కాన్స్టిపేషన్ అంటే మలబద్ధకం. కాన్స్టిపేషన్ ఉన్న వాళ్ళకి పైల్స్, ఫిషర్, ఫిస్టులా ఇలాంటి మేజర్గా ప్రాబ్లమ్స్ అయ్యే ఛాన్సెస్ అనేది ఉంటాయి. అగైన్ దీంతోపాటు చాలామందికి వాటర్ తక్కువ తాగే అలవాటు ఉంటుంది, దాహం తక్కువ ఉంటుంది, వాటర్ మర్చిపోతారు, సరిగ్గా తీసుకోరు ఏదైనా రీజన్ వల్ల. సో మేజర్గా కాన్స్టిపేషన్, వాటర్ తక్కువ తీసుకోవడం అండ్ మన ఫైబర్ రిచ్ ఫుడ్ లేకపోవడం, ఇవి మేజర్గా 3 main causes మనకు పైల్స్, ఫిషర్ ఇంకా ఫిస్టులా రావడానికి. పైల్స్లో జనరల్గా చాలామంది పేషెంట్స్ కంప్లైంట్ చేస్తూ ఉంటారు, బర్నింగ్ అంటే మంట రావడం, లేకపోతే కూర్చోవడం ఇబ్బంది ఉండడం. మెయిన్గా ఇంటర్నల్ ఎక్స్టర్నల్ పైల్స్ ఉండడం వల్ల పేషెంట్కి అంటే ఎవరికైనా కూడా ఇబ్బంది ఉంటుంది. కూర్చోవడం అనేది సింపుల్గా నార్మల్గా సిట్టింగ్ పొజిషన్ అనేది చాలా ఇబ్బందిగా అవుతుంది. సో కుచ్చుకుంటున్నది, బర్నింగ్ అవుతున్నది, మోషన్ పోయిన తర్వాత అంటే మోషన్ స్టూల్ పాస్ చేసిన తర్వాత చాలా ఎక్కువగా బర్నింగ్ ఉంటుంది, పెయిన్ ఉంటుంది, డ్రైనెస్ అనిపిస్తుంది. ఇవన్నీ కూడా పైల్స్ లక్షణాలు. మరి పైల్స్ అనేది ఇంటర్నల్ ఎక్స్టర్నల్గా మనం ఎలా కన్సిడర్ చేసుకోవాలి? ఇంటర్నల్ పైల్స్లో సిమ్టమ్స్ అనేది మోషన్ పోయిన తర్వాత పెయిన్ ఎక్కువ రావడం, బర్నింగ్ రావడం, లేకపోతే మోషన్ పాస్ చేసేటప్పుడు బ్లీడింగ్ రావడం, ఇవి ఇంటర్నల్ పైల్స్. కాకపోతే ఫిషర్కి ఉండే లక్షణాలు. అలాగే ఎక్స్టర్నల్ పైల్స్లో లంప్ అనేది మీకు బయట కనిపిస్తుంది. ఓకే అండి, ఫస్ట్ కాలర్ కూడా లైన్లో ఉన్నారు. శ్రీనివాసరావు, కృష్ణా జిల్లా నుంచి. హలో శ్రీనివాసరావు గారు, మాట్లాడండి, మీ సమస్యను చెప్పండి. హలో, మీరు టీవీ మ్యూట్ చేయండి, మ్యూట్ చేసి మీ సమస్యను చెప్పండి. హలో, మాట్లాడండి, డాక్టర్ గారు ఉన్నారు, మీ సమస్యను చెప్పండి. నమస్తే, చెప్పండి. మాది చినకల్లేపల్లి అండి, కృష్ణా జిల్లా ఘంటాల మండలం మేడం గారు. ఓకే అండి, మీకు ఏమి ఇబ్బంది ఉంది? పైల్స్, ఫిషర్, ఫిస్టులా ఏమైనా ప్రాబ్లం ఉందా మీకు? మాకు 2008 2009 నుంచి కొద్దిగా ఈ మోషన్కి వెళ్తాం చూడండి. అవును. సో అయితే అక్కడ 2009లో చిన్న పొక్కెళ్ళే వస్తే సర్జరీ చేశారండి. ఓకే అండి, సో మలబద్ధకం ఇప్పుడు కూడా ఉన్నదా మీకు? అయితే అది 4 సార్లు ఆపరేషన్ జరిగిందండి. ఓకే, 4 సార్లు ఆపరేషన్ జరిగింది. ఇప్పుడు ఉన్న సమస్య ఏంటిది? మోషన్ పోయిన తర్వాత మీకు పెయిన్ అవుతుందా, బ్లీడింగ్ అవుతుందా, బ్లడ్ ఏమైనా వస్తుందా? ఎగ్జాక్ట్గా మీకు ఏమవుతుంది? హలో అండి. ఏమండి, అయితే మన మోషన్కి ఆసనం ఏమంటే ఓకే తడిగా అవుతుందండి. ఓకే, ఆ తడిగా అయ్యి నేను చూసి పెడతానండి, అది చీము లాగా ఉండి ఎన్ని హాస్పిటల్ తిరిగినా ఏం సుఖం లేదండి. పెద్ద హాస్పిటల్కి వెళ్ళారు మేడం గారు. ఓకే, సో ఇప్పుడు మీరు లాస్ట్లో ఎంతకాలం ముందు మీరు డాక్టర్ దగ్గర వెళ్ళారు? ఒక 6 months, 2015-16 దాకా వెళ్ళానండి. దాని తర్వాత వెళ్ళలేదా? 1 సంవత్సరం క్రితం లేకపోతే 6 months క్రితం? ఇక్కడ హోమియోపతి ఉందండి మా చల్లపల్లిలో, అది అక్కడ వాడుతున్నాను ప్రస్తుతానికి. ఓకే, సో మీకు ఎలా ఉంది? బాగుందా, బాగాలేదా? ఇంకా అలాగే ఏం లేదండి, ఎట్లా ఉందో అట్లాగే ఉంది. ఓ తడవుతుంది, మన డిశ్చార్జ్ అయిన చీమ్ టైప్ లో స్మెల్ ఏముంటలేదు కానీ అట్లా ఉంటుందండి. ఓకే అండి, సరే ఫైన్, నేను మీకు ఆన్సర్ ఇస్తాను.
సో కాలర్ గారు అడిగింది ఏంటంటే 2009-2016 వరకు ఒక 4 ఆపరేషన్స్ అయినాయి. ఆపరేషన్ చెప్పింది ఫిషర్ లాగా కనపడుతుంది. సో ఫిషర్వి ఆపరేషన్స్ అయినాయి ఒక 2 to 3 టైమ్స్. కాకపోతే ఇప్పుడు కూడా హోమియో వాడుతున్నారు, అయినా కూడా కూర్చున్నప్పుడు నార్మల్గా తడిగా ఉంటుంది. మ్యూకస్ కాలర్ గారు చెప్పింది ఏంటంటే మోషన్ పాస్ చేసినప్పుడు లేకపోతే అయిపోయిన తర్వాత నార్మల్గా కూర్చున్నప్పుడు కూడా మ్యూకస్ అనేది వస్తున్నది. సో ఈ మ్యూకస్ అనేది ఒక ఫిస్చులా లాంటి ప్రాబ్లంలో జనరల్గా మనం చూస్తూ ఉంటాం. సో ఫిస్చులా అంటే ఏంటిది, చాలా ఎక్కువ కాలం కాలర్ గారు చెప్పినట్లు 2009లో ఫిషర్ ఉండే. సో జనరల్గా ఫిషర్ ఎక్కువ కాలం ఉండిన తర్వాత పైల్స్ కానీ ఫిస్చులాలో కానీ కన్వర్ట్ అయిపోతుంది. ఫిస్చులా అనేది చాలా సివియర్ అండ్ చాలా డేంజరస్ ప్రాబ్లం. ఫిషర్ అనేది నార్మల్గా ఓన్లీ క్రాక్స్ వస్తుంది, పెయిన్ వస్తుంది, బర్నింగ్ వస్తుంది. కాకపోతే ఫిస్చులాలో కంటిన్యూస్గా బ్లీడింగ్ కానీ అంటే బ్లడ్ పడడం, లేకపోతే ఇలాగే తడి ఉండడం అంటే మ్యూకస్ రావడం అనేది జరుగుతుంది. సో ఈ ప్రాబ్లం అనేది ఫిస్చులా. దీనికి జనరల్గా మీకు స్టేజెస్ ప్రకారంగా మెడిసిన్ అనేది ఉంటుంది. మీరు హోమియోపతి డెఫినెట్గా వాడండి. ఒక సజెషన్ నేను మీకు ఇస్తాను, మీరు కావాలంటే ఒక ఫిస్చులోగ్రామ్ అనేది చేయించుకోండి. కోవిడ్ తర్వాత ఎగ్జామినేషన్స్ అయితే తగ్గిపోయినాయి. ఇప్పుడు ఒక ఎంఆర్ఐ కానీ ఫిస్చులోగ్రామ్ అని చేయించుకుంటే మీకు ఫిస్చులా ఇప్పుడు ఎంత ఉంది అది తెలుస్తుంది. దాని తర్వాత ఆ రిపోర్ట్స్ తీసుకొని మీరు మీ హోమియో డాక్టర్కి మళ్ళీ కన్సల్ట్ అవ్వండి. మీకు మంచి మెడిసిన్స్ అనేది ఉంటాయి. ఓకే అండి, మెయిన్గా ఈ పైల్స్ అనేది అంటే ప్రెగ్నెన్సీ లేడీస్లో కూడా ఉండే అవకాశం ఉందా? ఇన్ కేస్ ఉంటే కనుక ప్రిస్క్రిప్షన్ ఎలా చేంజ్ చేసుకోవాలంటారు దానికి దీనికి? ఓకే ఫైన్. సో జనరల్గా పైల్స్లో వన్ ఆఫ్ ద రీజన్స్ మలబద్ధకం. మెయిన్గా దీనికి మలబద్ధకం, కాన్స్టిపేషన్ ఒక రీజన్ ఉంటుంది. సో మలబద్ధకం అనేది కాన్స్టిపేషన్ ప్రెగ్నెన్సీలో ఎక్కువగా చూస్తూ ఉంటాం. అందుకంటే ప్రెగ్నెన్సీ టైం అప్పుడు యూట్రస్ మన గర్భాశయం బ్లాడర్కి అంటే మోషన్ పోయే ప్లేస్కి జనరల్గా మనం బ్లాడర్ అనేది అంటుంటాం. సో ఆ బ్లాడర్ మీద ఒక ప్రెషర్ అనేది ఇస్తుంది. వెయిన్స్ అనేది చాలా టైట్గా అవుతుంటాయి. దానివల్ల కాన్స్టిపేషన్ అనేది చాలా నార్మల్ ప్రాబ్లం ప్రెగ్నెన్సీ అప్పుడు. కాకపోతే నార్మల్గా మీకు మోషన్ పాస్ అవ్వట్లేదు అంటే కొన్ని లెగ్జెటివ్స్ అంటే స్టూల్ పాస్ అవ్వడానికి మంచి మెడిసిన్స్ వాడాలి. అలాంటి వాళ్ళు ఎవరికైతే బిఫోర్ ప్రెగ్నెన్సీ కాన్స్టిపేషన్ అంటే మలబద్ధకం ప్రాబ్లం ఉంది, వాళ్ళు ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు ఎక్కువగా కాషియస్గా ఉండాలి, ఎక్కువ ప్రికాషన్స్ అనేది తీసుకోవాలి. జనరల్గా కాన్స్టిపేషన్ ద్వారా వెరికోస్ వెయిన్స్ ఇంకా పైల్స్ ఇవి 2 ప్రాబ్లమ్స్ కూడా ప్రెగ్నెన్సీలో మనం చూస్తూ ఉంటాం. ప్రెగ్నెన్సీ అయిపోయిన తర్వాత జనరల్గా ఇది ఒక 6 months లోపల న్యాచురల్గా అదే వెళ్ళిపోతుంది. కాకపోతే వెళ్ళిపోకపోతే దీనికి ఒక మంచి ట్రీట్మెంట్ అనేది అవసరం ఉంటుంది. పైల్స్ అనేది అగైన్ చాలామంది వాళ్ళకి గైడెన్స్ ప్రాపర్ లేకపోవడం వల్ల ఇంక్రీజ్ అనేది అవుతుంది. సో జనరల్గా ఇంటర్నల్ పైల్స్ ఉన్న వాళ్ళు ఎట్లా అర్థం చేసుకోవాలంటే, ఇంటర్నల్ పైల్స్ ఉన్న వాళ్ళకి పెయిన్ అవుతుంది మోషన్ పాస్ చేసేటప్పుడు, బ్లీడింగ్ అన్న అవుతుంది, లేకపోతే మోషన్ పాస్ అయిన తర్వాత బర్నింగ్ అనేది అవుతుంది. సో ఇలాంటి కేసెస్లో ఇంటర్నల్ పైల్స్ ఉన్నది మీరు అర్థం చేసుకోవాలి. ఈ స్టేజ్లో పైల్స్ అనేది కంప్లీట్గా నార్మల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇబ్బంది లేకుండా మీ లైఫ్లో నార్మల్గా ఉండొచ్చు. అలాగే మీకు ఒక లంప్ బయట కనిపిస్తుంది అంటే మీకు ఒక ఫీల్ అవుతుంది, నాకు హ్యాండ్లో ఏమైనా వస్తున్నది, ఒక స్కిన్ బయట వస్తుంది అంటే దానికి మనం ఎక్స్టర్నల్ పైల్స్ అనేది అంటాం. దాంట్లో అగైన్ 1, 2, 3 డిఫరెంట్ గ్రేడ్స్ అనేది ఉంటాయి. చాలా చిన్న సైజ్ ఉన్న వాళ్ళకి మనం ఫస్ట్ గ్రేడ్ అనేది అంటుంటాం. ఓకే అండి, నెక్స్ట్ కాలర్ కూడా లైన్లో ఉన్నారు. సత్యనారాయణ అనంతపురం నుంచి. హలో సత్యనారాయణ గారు, మాట్లాడండి, మీ సమస్యను చెప్పండి. మీరు టీవీ వాళ్ళు మ్యూట్ చేయండి, మ్యూట్ చేసి మీ సమస్యను చెప్పండి, లేదా కాల్ డిస్కనెక్ట్ అయిపోతుందండి. మాట్లాడండి, డాక్టర్ గారు ఉన్నారు. సార్ నమస్తే. హలో సార్ నమస్తే, మీ టీవీ వాల్యూమ్ మ్యూట్ చేసి మాట్లాడండి సార్, నేను మీకు వింటున్నా. హలో మేడం, మాట్లాడండి, చెప్పండి. మేడం నాకు మేడం నాకు బయటికి పోయినప్పుడు మోషన్ సరిగా రాకపోతే ముక్కి కూర్చున్నప్పుడు కొంచెం కండరాల కిందకు వస్తా ఉన్నాయి మేడం. ఓకే, సో ఇది మీకు ఎప్పటి నుంచి జరుగుతుంది? అవును మేడం. ఎంతకాలం అవుతుంది ఈ ప్రాబ్లం స్టార్ట్ అయ్యి? బయటకు వస్తా ఉంది మేడం. ఓకే అండి, సరే. మీరు ఏమైనా కన్సల్ట్ అయ్యారా? డాక్టర్కి ఏమైనా కన్సల్ట్ అయ్యారా ఈ రోజు వరకు? 5 సంవత్సరాలు అయింది మేడం. 8 సంవత్సరాలు అయింది. మెడిసిన్స్ వాడుతున్నారా, వాడట్లేరా? కలిసినాం మేడం. ఓకే, సో మీకు ఇప్పుడు రిజల్ట్స్ ఉందా లేదా? కలిసినాం మేడం. ఓకే అండి, సరే, నేను మీకు ఆన్సర్ ఇస్తాను. ఓకే
ఫైన్. సో కాలర్ గారు అడిగింది ఏంటంటే కొన్ని సంవత్సరాల నుంచి ఒక 5 years నుంచి చాలా ఎక్కువ కాన్స్టిపేషన్ ఉండడం వల్ల ఫోర్స్గా పాస్ చేస్తున్నారు, అప్పుడు ఏదో బయటికి వస్తున్నట్లు అనిపిస్తుంది. సో జనరల్గా ఇది పైల్స్ లేకపోతే ఫిస్చులా అనే ఛాన్సెస్ అనేది ఎక్కువగా ఉన్నాయి. మెడిసిన్స్ వాడుతున్నారు, అయినప్పటికీ ప్రాబ్లం అవుతుంది. సో బయటికి వెళ్ళినప్పుడు ఈ ప్రాబ్లం ఎక్కువగా అవుతుందని కాలర్ చెప్తున్నారు. సో జనరల్గా బయటికి వెళ్ళినప్పుడు వాటర్ ఇంటేక్ అంటే నీళ్లు తక్కువ తాగడం అనేది జనరల్గా జరుగుతుంది ఎవరికైనా సరే ట్రావెలింగ్ ఉన్నప్పుడు. సెకండ్ వచ్చేసి ఫైబర్ రిచ్ ఫుడ్ అంటే ఫుడ్లో ఫైబర్ తక్కువ ఉండడం జరుగుతుంది. ఇవి 2 రీజన్స్ వల్ల, ఇవి 2 కారణాల వల్ల మలబద్ధకం అంటే కాన్స్టిపేషన్ అనేది ఎక్కువగా అవుతుంది. నార్మల్గా ఇలాంటి వాళ్ళు ఎవరికైనా కాన్స్టిపేషన్ ఉంటుందో కాన్స్టిపేషన్కి ఫస్ట్ ట్రీట్మెంట్ అది తీసుకోవాలి. బయటికి వెళ్ళినప్పుడు నేను చెప్పినట్లు ఫుడ్కి ఒక మంచి ఫైబర్ ఫుడ్ తీసుకోవాలి, వాటర్ అనేది ఎక్కువగా తీసుకోవాలి. దీనికి వినడానికి చాలా చిన్నగా అనిపిస్తుంది, కాకపోతే పైల్స్కి ఫిస్చులాకి ఫస్ట్ మేనేజ్మెంట్లో మనం అదే చెప్తూ ఉంటాం. మీకు ఉన్న మలబద్ధంకి కాన్స్టిపేషన్కి ఫస్ట్గా మనం ట్రీట్ చేయాలి. దానికి మెడిసిన్స్ ఇంక ఇవి 2 మేనేజ్మెంట్ చేస్తే డెఫినెట్గా తగ్గుతుంది. మీకున్న సమస్యకి ఓన్లీ మీరు ఇది చేస్తే మాత్రమే మీకున్న సమస్య డెఫినెట్గా తగ్గిపోతుంది. ఇంకా మీకు 100% దీనికి ప్రాబ్లం తీసుకోవాల్సి అనుకుంటే రిమూవ్ చేయాలంటే డెఫినెట్గా మీరు పర్మనెంట్ సొల్యూషన్ కోసానికి మెడిసిన్స్ వాడండి. డెఫినెట్గా ఈ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. సో నెక్స్ట్ కాలర్ కూడా లైన్లో ఉన్నారండి, రేణి హైదరాబాద్ నుంచి. హలో రేణి గారు, మాట్లాడండి, మీ సమస్యను చెప్పండి. హలో నమస్తే, చెప్పండి. హలో మేడం, నా పేరు వేణి అండి, బిహెచ్ఎల్ నుండి మాట్లాడుతున్నా. ఓకే మేడం, నాకు 2 months నుంచి ప్రాబ్లం ఉంది మేడం. ఈ పైల్స్ అనుకున్నాం ఫస్ట్, తర్వాత చెక్ చేయించుకుంటే పిచ్చుల్లా అని చెప్పారు. ఓకే. సో మీకు ఇప్పుడు బ్లీడింగ్ లేకపోతే బ్లీడ్ లైట్ గా అవుతుంది మేడం, కాకపోతే భరించలేని పెయిన్. ఈవెన్ ఈ రోజు కూడా అలాగే ఉంది. అదే నేను వాటర్ తాగడం, ఫ్రూట్స్ తినడం అన్ని చేస్తున్నాను కానీ నాకు అసలు ఏమీ తగ్గలేదు మేడం, అలాగే ఉంది. ఓకే. సో మీకు మోషన్ అనేది ఫ్రీగా ఉంటుందా? మోషన్ ఫ్రీగా అవుతుంది మేడం. మోషన్ ఫ్రీ అవడానికి మంది ఇచ్చారు. ఓకే. మీరు ఏం చేస్తూ ఉంటారు? జాబ్ చేస్తున్నారా? హౌస్ వైఫ్ మేడం. నేను ఫస్ట్ నుండి కూడా వాటర్ అంతా బాగా తీసుకుంటాను. నాకు మరి ఈ ప్రాబ్లం ఎట్లా వచ్చిందో తెలియదు. ఓకే. ఎక్కువ స్పైసీ ఫుడ్ లేకపోతే ఎక్కువ నాన్ వెజ్ ఏమైనా తీసుకున్నారా 5 years బిఫోర్? ఇప్పుడు ఒక 3 months బిఫోర్ నాకు ఆపరేషన్ అయింది మేడం. ఒక కణితి వస్తే నాకు ఆపరేషన్ చేశారు. మేబీ ఆ మెడిసిన్ వల్ల కూడా అయ్యి ఉండొచ్చు. ఓకే అండి, ఫైన్. సరే, ఫ్యామిలీలో ఎవరికి ఇలాంటి ప్రాబ్లం లేదా? మా ఫాదర్కి ఉంది మేడం. ఫాదర్కి ఉంది. ఓకే అండి, ఫైన్. సరే, నో ప్రాబ్లం, నేను మీకు ఆన్సర్ ఇస్తాను. ఓకే మ్యామ్. ఓకే. సో కాలర్గా అడిగింది ఫిస్చులా ఉంది, ఒక 2-3 months నుంచి డయాగ్నోజ్ అవుంది. వాళ్ళ ఫాదర్కి కూడా ఈ ప్రాబ్లం అనేది ఉన్నది. ఫ్రూట్స్ అని తీసుకుంటారు, వాటర్ బాగా తీసుకుంటారు, అయినా కూడా ఈ ఫిస్చులా అనేది ప్రాబ్లం కంటిన్యూగా జరుగుతుంది. జనరల్గా ఫిస్చులా అంటే ఏంటిది? ఫిస్చులా అంటే ఒక అబ్నార్మల్ కంపార్ట్మెంట్, అంటే మనం స్టూల్ పాస్ చేసే ప్లేస్ ఇంకా ఇంటర్నల్ ఆర్గన్స్ మధ్యన ఒక అబ్నార్మల్ కనెక్షన్ అనేది ఫామ్ అవుతుంది. అంటే ఒక రూమ్లో ఒక బ్యారియర్ క్రియేట్ చేసినట్లు అవుతుంది. సో దీనివల్ల కాన్స్టిపేషన్ ఉన్నా లేకున్నా మీకు బ్లీడింగ్ రావడం, నార్మల్గా స్టూల్ పాస్ అవ్వకపోవడం, ఇలాంటి మేజర్గా ప్రాబ్లమ్స్ అనేది జరుగుతూ ఉంటాయి. సో ఫిస్చులా క్లియర్గా చెప్పాలంటే ఒక మేజర్గా ఒక సర్జికల్ ప్రాబ్లం, కాకపోతే స్టార్టింగ్ స్టేజ్లో ఓన్లీ 1 ఫిస్చులా, లోపల మల్టిపుల్ ఫిస్చులా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. 1, 2, 3 ఎన్నైనా ఎన్ నెంబర్ ఆఫ్ ఫిస్చులా అనేది క్రియేట్ అవ్వచ్చు. స్టార్టింగ్లో మీకు ఓన్లీ 1 ఫిస్చులా ఉన్నదంటే డెఫినెట్గా మీ మేనేజ్మెంట్ ఏదైతే చేస్తున్నారో అది చేయండి. దీంతో పాటు మీరు హైదరాబాద్లో ఉంటున్నారంటే డెఫినెట్గా మీరు హోమియోకేర్కి విజిట్ అవ్వండి. ట్రీట్మెంట్ అనేది లాంగ్ ఉంటుంది. ఫిస్చులాకి మ్యాక్సిమం మీరు సర్జరీ అవాయిడ్ చేయొచ్చు, అలాంటి మెడిసిన్స్ అనేది ఉంటాయి. దీంతో పాటు మీరు రెగ్యులర్గా బికాజ్ మీకు ఇది ఫ్యామిలీలో ప్రాబ్లం ఉంది కాబట్టి ఫ్యూచర్లో రాకుండా మీకు మెడిసిన్స్ మెయిన్గా యాడ్ చేయాల్సి ఉంటుంది. దీంతో పాటు సర్జరీగా వెంటనే వెళ్ళకుండా మీకు మెడిసిన్స్ అనేది ఇస్తుంటాం. ఫిస్చులా క్యూర్ అయ్యే ఛాన్సెస్ మీ కేసులో ఎంత ఉన్నాయంటే ఒక 50 to 70% అనేది డెఫినెట్గా ఛాన్సెస్ ఉంటాయి. మీకు స్టార్టింగ్ స్టేజ్లో డిటెక్ట్ అయింది అండ్ స్టార్టింగ్ స్టేజ్లో మీరు మెడిసిన్స్ వాడుతుంటే డెఫినెట్గా మీకు ఎక్కువ ఫాస్ట్గా రిజల్ట్స్ వచ్చే ఛాన్సెస్ అండ్ పర్మనెంట్ రిజల్ట్స్ ఉండే ఛాన్సెస్ అనేది ఎక్కువగా ఉన్నాయి. ఓకే అండి, నెక్స్ట్ కాలర్ కూడా లైన్లో ఉన్నారు, గౌరీశంకర్ విజయవాడ నుంచి. హలో గౌరీశంకర్ గారు, మాట్లాడండి, మీ సమస్యను చెప్పండి. హలో, నమస్తే సార్, చెప్పండి. నమస్కారం డాక్టర్, నా పేరు గౌరీశంకర్ ఫ్రమ్ విజయవాడ నుంచి. ఓకే సార్, చెప్పండి. నాకేంటంటే చాలా కాలం నుంచి యానస్ దగ్గర మనం స్టూల్స్ పాసేజ్ దగ్గర నా పక్కున వచ్చేది తగ్గేది. ఓకే. అది ఇప్పుడు వచ్చింది ఒక 15 రోజుల క్రితం నుంచి. అయితే అక్కడ బ్లీడింగ్ లేదు, ఏది జిగురు లాంటి పదార్థం కూడా ఏం లేదు. ఓకే. కానీ స్టూలు నేను కడుక్కుంటేప్పుడు మాత్రం కాస్త నిప్పుట్టినట్టు అనిపిస్తుంది, కూర్చుంటే మాత్రం ఏం అనిపిస్తుంది. ఓకే అండి. ఆఫీస్ లో కూర్చుంటే నాకే చాలా టచ్ అనుకోండి ఆ యొక్క దగ్గర కాస్త ఇదిగా ఇబ్బందిగా అంటే కాస్త ఉంది. ఓకే.
తీసుకుంటున్నప్పుడు ఓకే ప్రాబ్లం. ఓకే ఓకే ఫైన్ సార్, నేను మీకు ఆన్సర్ ఇస్తాను. సో కాలర్ గారు అడిగింది ఏంటంటే మోషన్ పాస్ చేసే దగ్గర యానస్ అనేది మనం ఆ పార్ట్కి అంటాం. సో యానస్ దగ్గర ఒక లంప్ లాంటి స్ట్రక్చర్ చాలా కాలం నుంచి ఉన్నది, వస్తుంది పోతుంది. ఇప్పుడు 15 days నుంచి కంటిన్యూగా ఉంది. కూర్చోవడం అప్పుడప్పుడుగా ఇబ్బంది ఉంటుంది అండ్ వాష్ చేసేటప్పుడు తగులుతుంది, ఏదో అబ్నార్మల్గా అనిపిస్తుంది. జనరల్గా దీనికి మనం ఒక పైలోనిడల్ సైనస్ అనేది అంటాం. ఇది ఒక పైల్స్కి ఒక లాంటి పైల్సే డెఫినెట్గా ఉంటుంది. ఇది 100% పైల్స్ అండ్ ఫిస్చులాలా కన్వర్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. సో మీరు ఇప్పటి నుంచి మేనేజ్మెంట్ చేయండి. మేనేజ్మెంట్ అంటే ఫైబర్ రిచ్ ఫుడ్ తీసుకోండి, వాటర్ ఎక్కువగా తీసుకోండి. మీకు వెయిట్ ఎక్కువ ఉంటే మీరు కొంచెం తగ్గించుకోండి. ఆఫీస్లో ఎక్కువసేపు కంటిన్యూగా కూర్చోకపోవడం అది మీకు చాలా చాలా అడ్వైజబుల్. దీంతో పాటు మీరు ఇప్పటి నుంచి మెడిసిన్స్ వాడాలనుకుంటే డెఫినెట్గా మీకు మంచి మెడిసిన్స్ ఉంటాయి హోమియోపతిలా. మీ దగ్గరలో ఉన్న హోమియోకే ఇంటర్నేషనల్కి డెఫినెట్గా మీరు కన్సల్ట్ అవ్వండి. డిపెండింగ్ అపాన్ మీ ప్రాబ్లం మీరు ఫ్యూచర్లో ఒక 2-3 months తర్వాత మెడిసిన్స్ వాడిన తర్వాత కూడా కొన్ని టెస్ట్ అనేది డెఫినెట్గా మీరు చేయించుకోవచ్చు. జనరల్గా దీనికి ఒక ఫిజికల్ ఎగ్జామినేషన్ ఉంటుంది, బట్ ఇప్పుడు కోవిడ్ వల్ల ఫిజికల్ ఎగ్జామినేషన్ చాలామంది స్టాప్ చేసేసారు. దీనికి ఎంఆర్ఐ కానీ సిటీ స్కాన్ అనేది ఉంటుంది. దాని తర్వాత ఎగ్జాక్ట్గా లోపల ఏమైనా ప్రాబ్లం ఉంటే తెలుస్తుంది. ఎక్స్టర్నల్ ప్రాబ్లమ్కి డెఫినెట్గా మీకు మంచి మెడిసిన్స్ ఇప్పుడు ఉంటుంది అండ్ ఇప్పుడు పర్మనెంట్గా ట్రీట్మెంట్ మీకు పాసిబుల్ అనేది ఉంటుంది. సో డెఫినెట్గా మీరు దీనికి ఫాస్ట్గా మెడిసిన్స్ తీసుకుంటే మీకు పర్మనెంట్ రిజల్ట్స్ అనేది ఉంటాయి. ఓకే అండి, నెక్స్ట్ కాలర్ కూడా లైన్లో ఉన్నారు. సర్పాజ్ నెల్లూరు నుంచి. హలో సర్పాజ్ గారు, మాట్లాడండి, మీ సమస్యను చెప్పండి. హలో మేడం, నమస్తే మేడం. నమస్తే, చెప్పండి. 11 సంవత్సరాల నుంచి ఉంది మేడం. పిల్లలు కాన్పు నుంచి వచ్చింది, పెద్ద ఆపరేషన్. ఓకే, సో ప్రెసెంట్గా మీకు పైల్స్ ఉన్నాయా, ఫిస్చులా ఉందా మీకు? ఫైల్స్ మేడం, పైల్స్ కనిపిస్తాయి, బయటికి కనిపిస్తాయి. ఓకే, ఎక్కువ పెద్దగా ఉన్నాయా, మామూలుగా ఉన్నాయా? ఎక్కువ ఉన్నాయి మేడం. 3 ఒక తర్వాత వచ్చి 3 కలిసిపోయి ఉన్నాయి మేడం. ఓకే, సరే. ఎప్పుడైనా ఆపరేషన్ చేయించుకున్నారా? లేదు మేడం, ఇప్పుడు దాకా చేయించలేదు. హోమియో ట్రీట్మెంట్ చేయించుకుంటున్నాను. ఓకే, సో అది హోమియో మందులు వాడేంతసేపు బాగుంటుంది మేడం, తర్వాత మళ్ళీ ఏదాటకం అయిపోద్ది మేడం. ఓకే, సో మీకు మలబద్ధకం, కాన్స్టిపేషన్ అట్లా ఏమైనా ఉంటుందా? అది మలబద్ధకం ఉంది మేడం. ఉంది. ఓకే, టాబ్లెట్స్, హోమియో టాబ్లెట్స్ వాడుతున్నారు. ఓకే అండి, నేను మీకు ఆన్సర్ ఇస్తాను. సో జనరల్గా పైల్స్ అనేది 3 పైల్స్ ఉన్నాయి, 3 కంటే కూడా ఎక్కువ ఉండొచ్చు. ఎక్స్టర్నల్ పైల్స్ ఉన్నాయి. సో 19-20 years నుంచి ప్రాబ్లం ఉన్నది. హోమియో వాడితేనే బెటర్ ఉంటుంది, మెడిసిన్ స్టాప్ అవ్వగానే ప్రాబ్లం అవుతుంది. సో ఇవన్నీ కూడా సర్జికల్ ప్రాబ్లమ్స్ ఉండే ఛాన్సెస్ ఉంటాయి. పైల్స్కి మీరు కంప్లీట్గా తీసేయాలి, బయట స్కిన్ రావద్దు అంటే చాలామంది సర్జరీ అనేది ఆప్షన్ సెలెక్ట్ చేస్తూ ఉంటారు. కాకపోతే ఓన్లీ ఒక చిన్న పైల్ ఉన్నది, అది వాడిపోతుంది కొంచెం టైం తర్వాత అంటే హోమియోపతి మీరు కంటిన్యూ చేయొచ్చు. ప్రెజెంట్గా మీరు హోమియోపతి మీరు వాడండి. మీకు మలబద్ధకం కోసానికి నేను చెప్పినట్లు వాటర్ ఎక్కువ తీసుకోండి, కొంచెం ఎక్సర్సైజ్ చేయండి అండ్ ఫైబర్ అనేది ఫుడ్ మీ ఎక్కువ తీసుకోండి. మీరు నాన్ వెజ్ ఎక్కువగా తీసుకుంటే అది తగ్గించుకోండి, మీకు వెంటనే ఇమ్మీడియట్గా రిజల్ట్స్ అనేది ఎక్కువగా ఫాస్ట్గా కనిపిస్తాయి. అలాగే మీకు ఆపరేషన్ కావాలంటే ఒక 1 టైంలో ఆపరేషన్ అయిపోతుంది. కాకపోతే ఆపరేషన్ అయిపోయిన తర్వాత కూడా పైల్స్ వచ్చే ఛాన్సెస్ చాలా మందికి ఉంటుంటాయి. మనం ప్రాక్టీస్లో చూస్తూ ఉంటాం, ఆపరేషన్ తర్వాత కూడా పైల్స్ వచ్చిన కేసెస్ అనేది ఉంటాయి. సో ప్రెజెంట్గా ఇప్పుడు మీ మీద డిసిషన్ అనేది ఉంటుంది. మీరు ఓన్లీ మెడిసిన్స్ వాడి ఇంప్రూవ్మెంట్ తీసుకోవాలనుకుంటే డెఫినెట్గా మీరు మెడిసిన్స్ కంటిన్యూ చేయండి. మీకు ఏ రోజైతే మెడిసిన్స్ వద్దు అనుకుంటారో ఆ రోజు మీరు కావాలంటే సర్జరీకి వెళ్ళొచ్చు. కాకపోతే సర్జరీ తర్వాత మీకు రాదు అని జనరల్గా ఉండదు. సో ప్రెజెంట్గా మీ డయట్, మేనేజ్మెంట్ అండ్ మెడిసిన్స్ కంటిన్యూ చేయండి. ఓకే అండి, నెక్స్ట్ కాలర్ కూడా లైన్లో ఉన్నారు. లక్ష్మి వికారాబాద్ నుంచి. హలో లక్ష్మి గారు, మాట్లాడండి, మీ సమస్యను చెప్పండి. హలో డాక్టర్. నమస్తే లక్ష్మి గారు, చెప్పండి. మేడం, నాకు ఇప్పుడు 5 months మేడం ప్రెగ్నెంట్. పైల్స్ ఉన్నాయి? లేదు మేడం, నేను ప్రెగ్నెంట్ ఉన్నా 5 months. ప్రెజెంట్గా కొంచెం లౌడ్గా మాట్లాడండి. ప్రెగ్నెంట్ మేడం, నేను 5 months. ఓకే, ప్రెగ్నెంట్. ఓకే, ఫైన్. అయితే 3 days నుంచి ఇట్లా నొప్పి అవుతుంది మేడం. ఇట్లా చార్జ్ చేస్తుంటే కూడా తగ్గుతుంది, నొప్పి అవుతుంది మేడం. ఓకే, మీకు మోషన్ ఫ్రీ ఉందా లేకపోతే కాన్స్టిపేషన్, మలబద్ధకం అలాంటి సమస్య ఉందా? ఇప్పుడైతే మంచిగా అవుతుంది మేడం, 2 రోజుల నుంచి. కానీ కూర్చుంటే నొప్పి అవుతుంది మేడం, తగ్గుతుంది. ఓకే అండి, ఫైన్. ఫ్యామిలీలో ఇలాంటి ప్రాబ్లం ఎవరికైనా ఉందా? ఎవరికి లేదు. ఓకే, నేను మీకు ఆన్సర్ ఇస్తాను. సో కాలర్గా అడిగింది ప్రెజెంట్గా 4 months ప్రెగ్నెంట్ ఉన్నారు అండ్ కొంచెం పైల్స్ అనేది డెఫినెట్గా తగులుతున్నది, కాన్స్టిపేషన్ అనేది ఉన్నది. సో మనం స్టార్టింగ్లో డిస్కస్ చేసుకుందాం. ప్రెగ్నెన్సీ టైం అప్పుడు కాన్స్టిపేషన్ అంటే మలబద్ధకం అనేది చాలా చాలా నార్మల్ ప్రాబ్లం. కాకపోతే పైల్స్, ఎక్స్టర్నల్ పైల్స్ ఉన్నాయి కాబట్టి ఇబ్బంది అవుతుంది. ప్రెజెంట్గా ఓన్లీ అండ్ ఓన్లీ మీరు లాక్సేటివ్ అంటే మీకు స్టూల్ స్టాఫ్నర్, మోషన్ ఫ్రీ అవ్వడానికి మెడిసిన్స్ ఉంటే అవి కొంచెం వాడండి. మీ డాక్టర్కి కన్సల్ట్ అవ్వండి. దాని తర్వాత ప్రెగ్నెన్సీ, మీ డెలివరీ అయిన తర్వాత మీరు డిసైడ్ చేసుకోండి
మీకు అది ఆపరేషన్ ద్వారా తీసుకోవాల్సి ఉందా లేకపోతే ఓన్లీ మెడిసిన్ ద్వారా. ఎందుకంటే మీకు ప్రెగ్నెన్సీ తర్వాత మీకు డెలివరీ నార్మల్ అవుతుందా సిజర్ అవుతుందా దాన్ని బట్టి మీకు పైల్స్ అనేది సర్జరీ ద్వారా రిమూవ్ చేయాలా లేకపోతే ఓన్లీ మెడిసిన్స్ ద్వారా అది క్యూర్ అవుతుందా అది తర్వాత తెలుస్తుంది. ప్రెగ్నెన్సీ అప్పుడు మీరు దీనికి ఎలాంటి మెడిసిన్స్ వాడొద్దు, ఓన్లీ మోషన్ ఫ్రీ అవ్వడానికి మాత్రమే వాడాలి. వాటర్ ఎక్కువ తాగండి, కొంచెం వాక్ చేయండి. ఒక 9 months కంప్లీట్ అయిన తర్వాత మీరు 3 months వెయిట్ చేయాలి. 9 months తర్వాత కూడా దాని తర్వాత మీరు ఒక డిసిషన్ తీసుకోవాలి. ఇప్పుడు డాక్టర్స్ కూడా జనరల్గా కరెక్ట్గా చెప్పలేరు మీకు ఎగ్జాక్ట్గా మీకు ఫ్యూచర్లో ఎలాంటి కండిషన్ ఉంటుంది. చాలా మందికి ప్రెగ్నెన్సీ డెలివరీ అయిన తర్వాత పైల్స్ అనేది నార్మల్ అయిపోతుంటుంది. సో మీరు ప్లీజ్ వెయిట్ చేయండి, ఎలాంటి మెడిసిన్స్ వాడకండి, ఓన్లీ మోషన్ ఫ్రీ అవ్వడానికి మెడిసిన్స్ వాడండి. అది కూడా మీ డాక్టర్కి కన్సల్ట్ అయ్యి మీరు వాడండి. ఓకే అండి, నెక్స్ట్ కాలర్ కూడా లైన్లో ఉన్నారు, లక్ష్మి నెల్లూరు నుంచి. హలో లక్ష్మి గారు, మాట్లాడండి, మీ సమస్యను చెప్పండి. నమస్తే సార్, చెప్పండి. 4 months నుంచి మీకు పైల్స్ ఉందా చెప్పండి. కాదు మేడం, 2 days కి 3 days కి బాత్రూమ్ అట్లా వస్తుంది. ఓకే, మోషన్ పాస్ అవుతుంది. అవును మేడం, హెడేక్ ఎక్కువ ఉంది మేడం. ఓకే, మీ ఏజ్ ఎంత, మీరు ఏం చేస్తున్నారు? నేను హౌస్ వైఫ్, 32 మేడం. ఓకే ఫైన్. సో మీకు ఈ ప్రాబ్లం అనేది ఇప్పుడే స్టార్ట్ అయిందా ఒక కొంత టైం నుంచి లేకపోతే 5 years బిఫోర్ 3 years బిఫోర్ కూడా ఉండేనా ఈ ప్రాబ్లం? లేదు మేడం, ఆపరేషన్ అయినప్పటి నుంచి, అది కూడా ఒక 1 month నుంచి మేడం. ఓకే, ఆపరేషన్ దేని అయింది ఆపరేషన్? పాప డెలివరీ. ఓకే, సిజర్ అయింది మీకు. ఓకే ఫైన్. ఓకే అండి ఫైన్, నేను మీకు ఆన్సర్ ఇస్తాను. ఓకే ఫైన్. సో 1 month బిఫోర్ కాలర్ అడిగింది ఏంటంటే సిజర్ అయింది, డెలివరీ అయింది, ఆపరేషన్ ద్వారా సిజర్ అయింది. సో జనరల్గా ఇప్పుడు అనేది 2-3 daysకి ఒకసారి మోషన్ పాస్ చేస్తున్నారు. సో దీనికి రీజన్ ఏంటంటే చాలామందికి నర్వ్స్ అనేది కొంచెం ఇరిటేట్ అవుతూ ఉంటాయి, దానివల్ల మోషన్ అనేది ఫ్రీగా పాస్ అవ్వదు ఎలాంటి ఆపరేషన్ అయినా సరే, స్పెషల్గా ఇలాంటి సిజేరియన్ ఆపరేషన్ అయిన తర్వాత. సో అగైన్ మీరు వాటర్ కొంచెం ఎక్కువగా తాగండి, కొంచెం మూవ్మెంట్, ఇప్పుడు 1 month అయింది కాబట్టి కొంచెం ఒక 15 minutes కానీ మీరు వాక్ చేయండి. అండ్ ఫైబర్ రిచ్ ఫుడ్ ఎక్కువగా తీసుకోండి. మోషన్ ఫ్రీ అవ్వడానికి కొన్ని మెడిసిన్స్ ఉంటాయి, మీ డాక్టర్కి కన్సల్ట్ అయ్యి తీసుకోండి. నైట్ అనేది మీరు చాలా లైట్ ఫుడ్ అనేది తీసుకోవాలి. మీరు జనరల్గా ఫైబరస్ ఫుడ్ అంటే ఏంటిది మీకు తెలిసిపోతుంది నెట్లో, అది సర్చ్ చేసి నైట్ ఓన్లీ ఫైబర్ రిచ్ ఫుడ్ తీసుకోండి. ఇలా మీరు ఒక 1 month కంటిన్యూ చేయండి. 1 month తర్వాత కూడా మీకు ఎలాంటి ఇంప్రూవ్మెంట్ లేదు అంటే డెఫినెట్గా మీరు డాక్టర్కి కన్సల్ట్ అవ్వండి, వాళ్ళు మీకు మోషన్ ఫ్రీ అయ్యే మెడిసిన్స్ ఇస్తారు. కాకపోతే మోషన్ ఫ్రీ అయ్యే మెడిసిన్స్ ఎక్కువ కాలం వాడొద్దు కాబట్టి మీరు ఎక్కువగా మేనేజ్మెంట్ చేయండి, దాని తర్వాత మీరు మెడిసిన్స్ అనేది వాడండి. ఓన్లీ 1 month అయింది కాబట్టి మీరు ఇప్పుడు మెడిసిన్స్ తక్కువ వాడితేనే మీ కోసానికి బెటర్ అండ్ మీ పాప కోసానికి కూడా బెటర్ అది. ఓకే అండి, ఇప్పుడు కాలర్ మాట్లాడినట్టు చూస్తే కనుక చాలామంది C-sectionలో దట్టు ట్యుబెక్టమీ చేయించుకున్న తర్వాత కంపల్సరీ పైల్స్ ప్రాబ్లమ్ను వస్తుంది. ఎందుకు వస్తుంది అంటారు? ఎస్, సో జనరల్గా ఎనీ సర్జరీ, ఏ సర్జరీ అయిన తర్వాత కూడా నర్వ్స్ అనేది కొంచెం ఇరిటేట్ అవుతాయి. ఒక ఎనస్థేషియా ఇచ్చిన తర్వాత, ఎనస్థేషియా జనరల్గా ఇస్తారు నంబ్ అవ్వడానికి, అంటే పెయిన్ ఫీల్ అవ్వకుండా డీసెన్సిటైజ్ చేయడానికి ఎనస్థేషియా ఇస్తారు. సో ఈ ప్రాసెస్లో కొన్ని మసల్స్ కానీ లేకపోతే కొన్ని నర్వ్స్ కానీ టెంపరీ డీసెన్సిటైజ్ అయిపోతాయి, పర్మనెంట్ కాకుండా టెంపరీ డీసెన్సిటైజ్ అవుతాయి, లేకపోతే సెన్సిటివిటీ అనేది తగ్గిపోతుంది. సో ఇలాంటి కేసెస్లో జనరల్గా 1 month 2 months వెయిట్ చేసిన తర్వాత, డెలివరీ అయిన తర్వాత డెఫినెట్గా మీరు ఒక స్లో వర్కౌట్ అనేది స్టార్ట్ చేయాలి, సో దట్ మీ మసల్స్ అనేది రీగెయిన్ అవుతాయి. ప్రెజెంట్గా మీ మసల్స్ అనేది మనం కాలర్ చెప్పినట్లు మసల్స్ అనేది చాలా వీక్ అయిపోయినాయి. ప్లస్ సెకండ్ థింగ్, ఫుడ్ అనేది ఇంప్రూవ్ చేసుకోవాలి. ఇవి 2 చేసుకుంటే డెఫినెట్గా ఫ్యూచర్లో నెక్స్ట్ 3 to 4 monthsలో మీకు ఉన్న సమస్య అనేది తగ్గిపోతుంది. పైల్స్ అనేది ఇంటర్నల్ ఉంటే మీకు ఫస్ట్గా ఇమీడియట్గా రిజల్ట్స్ అనేది ఉంటుంది, ఎక్స్టర్నల్ ఉంటే కొంచెం ఎక్కువగా టైం పడుతుంది. ఓకే అండి, అంటే మెయిన్గా అంటే చిన్నపిల్లలు కూడా ఎలా గుర్తుపట్టాలి అంటారు? ఎస్ ఫైన్. సో చిన్నపిల్లలు జనరల్గా పిల్లలు మోషన్ పాస్ చేసేటప్పుడు లేకపోతే పాస్ చేసిన తర్వాత వాళ్ళు చాలా ఇరిటేట్ అవుతారు, ఎక్కువ ఏడుస్తారు, భయపడతారు. వాళ్ళ మదర్ చెప్పినట్లు పెయిన్ ఎక్కువగా అవుతుంది, మోషన్ పాస్ చేయట్లేరు అని చెప్తారు, చాలా అరుస్తారు, స్క్రీమ్ చేస్తారు. సో ఇలాంటి ఉన్నప్పుడు డెఫినెట్గా మదర్స్ వాళ్ళ డాక్టర్స్కి అప్రోచ్ అవ్వాలి. మోషన్ సాఫ్ట్ చేయడానికి కొన్ని మెడిసిన్స్ ఉంటాయి చిన్నపిల్లలకి, అవి ఇస్తారు. అండ్ కొంచెం డయట్ మేనేజ్మెంట్ ఉంటుంది. చిన్నపిల్లలు జనరల్గా వాటర్
తాగరు, వాళ్ళు ఫుడ్ అనేది మిల్క్ అండ్ మిల్క్ ప్రొడక్ట్స్ ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు కాబట్టి కాన్స్టిపేషన్ అంటే మోషన్ ఫ్రీ లేకపోవడం చాలా నార్మల్ ప్రాబ్లం చిన్న పిల్లల్లో. అలాంటి వాళ్ళకి జనరల్గా పైల్స్ అనేది జనరల్గా రాదు, కాకపోతే లోపల ఫిషర్ అంటే ఒక టెంపరీ బర్నింగ్ కానీ లేకపోతే స్కిన్ క్రాక్ అవ్వడం అనేది జరుగుతున్నది. అలాంటి వాళ్ళు ఐడెంటిఫై డెఫినెట్గా మోషన్ పాస్ చేసేటప్పుడు చైల్డ్ అనేది ఏడుస్తున్నారు లేకపోతే ఎక్కువ ఇరిటేట్ అవుతున్నారంటే డెఫినెట్గా మీ డాక్టర్కి కన్సల్ట్ అవ్వాలి. ఓకే అండి, ఓన్లీ హోమ్ రెమెడీ ద్వారా అంటే వాటర్ కంటెంట్ దట్టు ఫైబర్ రిచ్ ఫుడ్ ద్వారా చేసుకోవచ్చు అంటారు. ఎస్, చాలా మంది స్టార్టింగ్ స్టేజెస్లో ఇది చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. దాని తర్వాత కూడా ఇది అయిన తర్వాత ప్రాబ్లం సాల్వ్ అవ్వట్లేదు అంటే మెడిసిన్స్ డెఫినెట్గా వాడాలి. ఓకే అండి, పైల్స్ ఫిషర్ ఫెస్టివల్ గురించి చాలా డీటెయిల్గా చెప్పారండి. థ్యాంక్ యూ సో మచ్. ఇదే వాళ్ళ డాక్టర్స్ టైం.